పరిశుద్ధమైన మా ప్రభువా, దయగల మా యేసయ్య, మీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభువా, గడిచిన వారం అంతట్లో మీరు మాకు తోడుగా ఉన్నారు. మరి ఒక సాయంకాలపు సమయం మాకు ఇచ్చి ఉన్నారు. అయ్యా, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా తండ్రి, మరి కూడి వచ్చిన ప్రతి బిడ్డను ఆశీర్వదించండి తండ్రి. మరి ఇంతవరకు ప్రభువా, మరి మేము పాటలు పాడి ఉన్నాం. పాటల ద్వారా మీరు మహిమ పొంది ఉన్నారని నమ్ముతున్నాం. ప్రాముఖ్యంగా ప్రభువా, మీకు వాక్యం మేము సమీపిస్తున్నాము నాయన. ఎందుకంటే ప్రభా, వాక్యము నిత్యము మాకు అవసరమై ఉన్నది. ఎందుకంటే వాక్యము ద్వారా మేము బ్రతకగలుగుతాం. వాక్యమే మాకు జీవాహారమై ఉన్నది. అదే మమ్మల్ని బ్రతికిస్తుంది ఆయన. తను మీకు స్తోత్రాలు. మరి మీకు వాక్యము ప్రభు మేము సమర్పిస్తున్నాం. మమ్మల్ని మేము సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాం. ఆమేన్. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని వాక్యం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి 2వ రాజులు 6వ అధ్యాయము 12వ వచనం నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. అందరూ కూడా మరి పరిశుద్ధ గ్రంథాలు తీయండి. అందరూ కూడా బైబిల్ తెరవండి. బైబిల్ ఉన్నవారందరూ కూడా 2వ రాజులు, బైబిల్ లేకుండా ఎవరు ఉండొద్దండి, 6వ అధ్యాయము 2వ రాజుల గ్రంథము 12వ వచనం నుండి. అతని సేవకులలో ఒకడు, రాజువైన ఏలినవాడ, ఇజ్రాయేలు పక్షమున ఎవరు లేరు, కానీ ఇశ్రాయేలులో ఉన్న ప్రవక్తకు ఎలీషా మీ అంతఃపురమందు మీరు అనుకొనిన మాటలు ఇజ్రాయేల్ రాజునకు తెలియజేయునను. అందుకు రాజు, మేము మనుష్యులను పంపి అతన్ని తెప్పించినట్లు నీవు వెళ్ళి అతడు ఉండు చోటు మాకు చూచిరమ్ము అని సెలవీయగా, అతడు దోతనలో ఉన్నాడని వర్తమానం వచ్చెను. కాబట్టి రాజు అచ్చటికి గుర్రములను, రథములను, గొప్ప సైన్యమును పంపాను. వారు రాత్రి వేళ వచ్చి నలుదిశలను పట్టణమును చుట్టుకొనగా, దైవజనుడైన అతని పనివాడు పెందలకడ లేచి బయటికి వచ్చినప్పుడు గుర్రములను, రథములను గల సైన్యము పట్టణమును చుట్టుకొని కనబడెను. అంతటా అతని పనివాడు, అయ్యో నా ఏలినవాడ, మనము ఏమి చేయుదమని ఆ దైవజనుడితో అనగా, అతడు, భయపడవద్దు, మన పక్షమున ఉన్నవాడు వారి కంటే అధికులై ఉన్నారని చెప్పి, యెహోవా వీడు చూసినట్లు దయచేసి వీని కళ్ళను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా, యెహోవా ఆ పనివాని కళ్ళను తెరవచేసెను. కనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత, రథముల చేతను నిండి ఉన్నట్టు చూచెను. దండువారు అతని సమీపించినప్పుడు ఎలీషా, ఈ జనులను అంధత్వముతో మొత్తుమని యెహోవాను వేడుకొనగా, ఆయన ఎలీషా చేసిన ప్రార్థన చొప్పున వారిని అంధత్వముతో మొత్తాను. దేవుడితో మాటలు దీవించునుగా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా తండ్రి, దయగల మా యేసురాజా, మీకు వందనాలు, స్తోత్రాలు. మరి ఈ సాయంకాల సమయంలో చదువుకున్న వాక్య భాగాన్ని దీవించండి నాయన. ఈ సమయంలో మీరు మాత్రమే మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రభా, వాక్యము మీది నాయన, మాట్లాడేవారు మీరు, వాక్యంలో సత్యములు బయలుపరచేవారు మీరు. అల్పుడును ప్రభా, బలహీనుడును, ఎందుకు పనికిరాని వాడు, నన్ను మీకు సిలువ చాటును మరుగు ఇచ్చేయండి. ఈ సమయంలో ప్రభా, మీరు మాత్రమే మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. మరి వాక్యము ద్వారా మా హృదయాలను కదిలించండి, మా జీవితాలను సరిచేయండి ప్రభా. మమ్మల్ని వాక్యము చెప్పిన రీతిగా, మీరు మాట్లాడిన రీతిగా మా జీవితాలను నిలబెట్టండి. తను మీ స్తోత్రాలు ప్రభా. మరి ఈ సమయంలో నన్ను మీ స్వాధీనం ఉంచుకోండి. నా స్వరాన్ని నన్ను ముట్టండి. అరికాలు మొదలుకు నన్నెత్తి వరకు ఉన్న ప్రతి భాగం, ప్రతి నరాన్ని మీరు ముట్టండి. ఈ సమయంలో ప్రభా, మీరు మాత్రమే మాట్లాడి మహిమ, ఘనత, ప్రభావాలు పొందవలసిందిగా ప్రార్థన మన ప్రభువును రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో అడుగుచూ ఉన్నాం. ఆమేన్. కూర్చుందాం. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీకందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ సాయంకాలపు శుభములు కలుగుగాక.
దేవుడు మిమ్మల్ని కూడా దీవించును గాక. మనం 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము 12వ వచనం నుండి కొన్ని వచనాలు చదువుకున్నాం. ఇది మీరు ఇంతకుముందు విని ఉంటారు, ఎందుకంటే దేవుని వర్తమానాలు ప్రభుత్వ ద్వారా దేవుడు మనకు అనుగ్రహించాడు. అదే వర్తమానం నుంచి మనం ధ్యానిస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. లుకింగ్ టు ద అన్సీన్ అనే వర్తమానం ఉంది. దాన్నే అదృశ్యమైన వాటి కొరకు చూచుట. దేవుని స్తోత్రం కలుగును గాక. అదృష్టమైన వాటి కొరకు చూచుట అనే వర్తమానాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. హల్లెలూయా. చూడండి, అదృష్టమైన చూడాలంటే అక్కడ మనకేం కావాలంటే ఏం కావాలా? విశ్వాసం కావాలా. ఆమేన్. నిజమేనా? ఒక అదృష్టం ఏంటంటే కనబడనిది, కనిపించేది కాదు. కనిపించేటి అందరూ చూస్తారు, కానీ కనిపించనిది చూసేవారు. కనిపించనిది అంటే అదే అదృష్టమైంది. నిజమేనా? హల్లెలూయా. కనిపించనిది చూసేవారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ప్రవక్త ఏమన్నాడంటే నిజంగా దేవుని పిల్లల చుట్టూ దేవుని దూతలు ఉంటారు, కానీ అది అందరికీ కనబడదు. ఈ కళ్ళతో కనబడదు, అది అదృశ్యమైన రీతిగా ఉంటుంది. ఆమేన్. గ్రహిస్తున్నారు కదా? హల్లెలూయా. అందుకనే మనము హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఆ మాట ఉంటుంది చూడండి. మనం ఇంతకుముందు అది వర్తమానాన్ని మనం ధ్యానించినాం. విశ్వాసమే నిజస్వరూపం అనే వర్తమానం మనం ధ్యానించినాం. చూడండి, హెబ్రీ 11 అక్కడ ఒక మాట ఉంటుంది, ఒకసారి తీద్దాం. చూడండి, 11వ అధ్యాయం 1వ వచనం చూడండి దయచేసి. విశ్వాసం అన్నది నిరీక్షింపబడ్డ వాటి యొక్క నిజస్వరూపము. చూడండి, ఇక్కడ ఏముందండి? చదవండి. అదృష్టమైనవి ఉన్నవనటుకు రుజువునై ఉన్నది. ఆమేన్. ఎటున్నారా? విశ్వాసం అన్నది నిరీక్షించబడి వాటి యొక్క నిజ స్వరూపమును, అదృష్టమైనవి ఉన్నవనటుకు రుజువై ఉన్నది. అంటే విశ్వాసము అదృశ్యమైన వాటిని చూస్తుంది. ఆమేన్. అర్థమవుతుందా? కనిపించే వాటిని చూసేది విశ్వాసం కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తున్నాం పిల్లరా, మనం చదువుకున్న వాక్య భాగంలో చూడండి, ఇక్కడ ఏముందంటే ఇజ్రాయెల్ రాజుతో యుద్ధం చేయాలని ఇంకో రాజు ప్రయత్నం చేస్తున్నట్టుగా ఇక్కడ వాక్యం చెప్తుంది. నిజమేనా? నిజమేనా? హల్లెలూయా. అయితే ఏమవుతుందండి అక్కడ జరిగే సంగతి ఏంటంటే, మరి ఇజ్రాయెల్ రాజు ఈ యుద్ధం చేయాలని ప్రయత్నిస్తున్న ప్రణాళిక వేసుకుంటున్నటువంటి రాజు అందరినీ పిలుచుకొని మాట్లాడుతున్నారు. ఎట్లా మనము దండెత్తాలి, యుద్ధం చేయాలని ప్లాన్ వేస్తున్నారు. ఇవన్నీ కూడా మరి ఇజ్రాయెల్ రాజుకు తెలియచేయబడుతున్నాయి. ఆమేన్. శత్రువైన రాజు ఎలా దండెత్తాలని ప్రయత్నం చేస్తున్నాడు. వింటున్నారా? ఓ ప్రణాళిక చేసుకుంటున్నారు ఎలా దండెత్తాలి అని. కానీ ఈ విషయాలన్నీ కూడా మరి ఇజ్రాయెల్ రాజుకు తెలియచేయబడుతున్నాయి. ఎవరు చెప్తున్నారు ఈ మాటలన్నీ కూడా? మరి ఇజ్రాయెల్ రాజుకి ఎవరు చెప్తున్నారు? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆమేన్. ఆ మాట ఇక్కడ మనం చూస్తున్నాం చూడండి. 12వ వచనం చదవండి ఒకసారి. 12వ వచనం చూడండి. ఇంకా 11వ వచనం చదవండి. సిరియా రాజు కళ్ళల్లో పడి తన సేవకులను పిలిచి, మనలో ఇశ్రాయేలు రాజు పక్షము వహించినవా వారు ఎవరైనది మాకు తెలియజెప్పరాదా అని వారిని అడగగా, చూడండి ఈ రాజు ఏం అడుగుతున్నాడట, గమనించండి. రాజు ఏం అడుగుతున్నాడట? సిరియా రాజు ఏమడుగుతున్నాడండి? కళ్ళలో పడ్డాడట. తన సేవకులందరినీ పిలిచి ఏమంటున్నాడు? మనలో ఇశ్రాయేల్ రాజు పక్షము వహించిన వారు ఎవరైనా ఉన్నారా, మాకు తెలియచేయండి అని అడుగుతూ ఉన్నారు. నిజమేనా? అయితే అప్పుడు ఏమైంది? 12వ వచనము, ఆయన అడిగినప్పుడు సేవకులలో వాళ్ళు ఏమంటున్నారు చూడండి. ఒకడు, రాజమైన నా ఏలినబడ్డ ఇశ్రాయేల్ రాజు పక్షమున ఎవ్వరు కూడా లేరు. మీరు అడుగుతున్నారు రాజా, మనలో నుండి ఎవరైనా
ఉన్నారా అని మీరు అడుగుతున్నారు. కానీ ఆయన ఏమంటున్నాడు? సేవకులలో ఒకడు ఏమంటున్నాడట? రాజవేన నా ఏలినవాడ, ఇశ్రాయేల్ రాజు పక్షమున ఎవరునూ లేరు, కానీ ఇశ్రాయేలులో ఉన్న ప్రవక్తయగు ఎలీషా మీ అంతఃపురమందు మీరు అనుకొనిన మాటలు ఇశ్రాయేలు రాజునకు తెలియజేయును అనేను. ఆమె చెప్తారా? హల్లెలూయా. వీళ్ళు అనుకునే మాటలన్నీ ఇశ్రాయేల్ రాజుకు తెలుస్తున్నాయి కదా. ఈ సిరియా రాజు ఎట్లా మనం దండెత్తాలని అందరినీ పిలుచుకొని మాట్లాడుతున్నప్పుడు మరి ఎలా తెలుస్తున్నాయని ఆయన సేవకులు అడిగినప్పుడు ఆయన ఏమన్నాడు? ఒక సేవకుడు ఏమన్నాడు చూడండి. ఆయన ఏమంటున్నాడంటే, అక్కడ ఎవరున్నారు? ప్రవక్తేగు ఎలీషా మీ అంతఃపురమందు మీరు అనుకొనిన మాటలు ఇశ్రాయేల్ రాజులకు తెలియజేస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అందుకు రాజు ఏమన్నాడు? 13వ వచనం. అందుకు రాజు, మేము మనుషులను పంపి అతన్ని తెప్పించినట్లు నీవు వెళ్ళి అతడు చోటు చూచి రమ్ము అని సెలవీయగా, అతడు ఎక్కడ ఉన్నాడట? దూతాన్లో ఉన్నాడని వర్తమానం వచ్చింది. ఆమేన్. అతడు ఏ ప్రాంతంలో ఉన్నాడట? అందరూ చెప్పాలి హల్లెలూయా. ఈ ప్రవక్త ఎక్కడ ఉన్నాడట? మీ చెవులు ఉన్నాయా? వింటున్నారా? ఇక్కడ బైబిల్లో మీరు వింటున్నారు. హల్లెలూయా. ఆ ఎలీషా ప్రవక్త ఎక్కడ ఉన్నాడు? దోతానులో ఉన్నాడు. ఆమేన్ అని బైబిల్లో ఉందన్నమాట. చూడండి, వాళ్ళకి తెలిసింది వర్తమానం. చూడండి, చూసి రమ్మని సెలవీయగా అతడు దోతానులో ఉన్నాడని వర్తమానము వచ్చాను. అప్పుడు ఏమైంది? 14వ వచనము. కాబట్టి రాజు అచ్చటికి గుర్రములను రథములను గొప్ప సైన్యమును పంపెను. ఆమేన్, హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, ఎలీషా ప్రవక్త ఈ రాజు మాట్లాడుకున్న విషయాలన్నీ కూడా మరి ఎలీషా ప్రవక్త ఎలా తెలుస్తుంది? ఈ రాజు సిరియా రాజు మాట్లాడుకునే మాటలన్నీ కూడా వారి ప్రణాళిక అంతా కూడా వారు ఏం మాట్లాడుకుంటున్నారో, ఎలా దండెత్తాలనుకున్నారో ఈ విషయాలన్నీ ఎలీషా ప్రవక్తకి ఎట్లా తెలుస్తున్నాయి? ప్రవక్త అంటే ఏంటిది? జరగబోయే వాటిని చెప్పేవాడు, దర్శనాలు చెప్పేవాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడు, అందుకనే దేవుడు తన సేవకుల ద్వారా, తన ప్రవక్తల ద్వారా దేవుడు తన మార్గములను తన ప్రజలకు బయలుపరుచుకునిన గడి అది. ఆమేన్. ఆ గడియలో ఆ కాలంలో ఇది జరిగింది. దేవునికి స్తోత్రం. కాలం ఎప్పుడు కూడా దేవుని కాలాలంటే మనము కాలాలు మారుతూ ఉండగా దేవుడు మారడు. ఆమేన్, హల్లెలూయా. అది మనం ఇక్కడ ధ్యానిస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి ప్రియులారా, ఇక్కడ ప్రవక్త అంటాడు, ఎలీషా మంచిగా ఎట్లా మంచిగా అంటే దేవుల్లో ఉన్నవాడు ఎలీషా. ఆమేన్. దేవుల్లో ఉన్నవాడు ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఉండేవాడు. హల్లెలూయా. దేవుని ప్రవక్త, దేవునికి స్తోత్రం. దేవుని ప్రవక్త అంటే దేవుడు ఏమి చెప్తే అది మాత్రమే అని చేస్తాడు. అందుకనే ఈ దినమున ప్రతి వాడు ఒక ఎలీషా కావాలన్నాడు ఆయన. ఆమేన్. ఎలీషా అంటే దేవుడు చెప్పింది చేసేవాడే ప్రవక్త. ఆమేన్, హల్లెలూయా. అర్థమవుతుందా? దేవుడు ఒకటి చెప్తే మనం ఒకటి చేసేది కాదు. మీకు తెలుసా, నిజంగా 6వ ఇంద్రియ ఉందా? నిజమేనా? విశ్వాసమే కదా అది. హల్లెలూయా. 6వ ఇంద్రియం విశ్వాసమే. విశ్వాసం ఏం చేస్తుంది? జరుగుతున్న వాటిని చూడదు, కనబడే వాటిని చూడదు. విశ్వాసం జరగబోయేదాన్ని చూస్తుంది. అది ఇక్కడ కావాలా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మనమందరం విశ్వాసం అయితే మనం దేన్ని చూడాలి? అదృశ్యమైన దాన్ని చూడాలా. జరుగుతున్న వాడిని చూస్తే విశ్వాసం కాదు అది. నిజమేనా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఇజ్రాయేలు మీదికి యుద్ధమును సిద్ధపడుతున్న రాజు ఆ దాడికి ప్రణాళిక వేసుకుంటున్నాడు. కానీ మరి ఏ విధంగా ఇది తెలియజేయబడుతుంది వారికి
అని అంటే చూడండి ఏ విధంగా తెలియజేయబడుతుంది. ఇజ్రాయెల్ అంటే మనకు తెలుసు, ఇజ్రాయెల్ అంటే వాళ్ళు దేవుని ప్రజలు. ఆమేన్. నిజమేనా? ఇజ్రాయేలీయులు అంటేనే దేవుని ప్రజలు. దేవుని ప్రజలు నడిపిస్తున్నవాడు, రాజును దేవుడు నియమించుకున్నాడు. కనుక ఆ ప్రజలకి ఏ అపాయం రాకుండా యెహోవా చూసుకుంటాడు. ఎందుకంటే వారు తన ప్రజలై ఉన్నారు. మీకు తెలుసా, ఎప్పుడైతే దేవుని బిడ్డలుగా మనం జీవిస్తామో మనం దేవుని పిల్లలమై ఉన్నాం, తన ప్రజలమై ఉన్నాం. మనకు ఎటువంటి అపాయం వచ్చినా దేవుడే చూసుకుంటాడు. హల్లెలూయా, దేవుని స్తోత్రం. అయితే మనం ఏం చేయాలంటే, ఎలీషా దేవుడు చెప్పిందే చేస్తున్నాడు కనుక దేవుడు ఆయన కాపాడుకుంటున్నాడు, దేవుని ప్రజలు ఆయన కాపాడుతున్నాడు. హల్లెలూయా. అట్లాగే ప్రియులారా, మనము దేవుడు చెప్పినది ఎప్పుడైతే మనం చేస్తామో, దేవునికి విరోధంగా ఏది చేయకుండా దేవుడు చెప్పింది మాత్రమే చేస్తామో, అప్పుడు దేవుడు మన పట్ల తన కార్యం జరిగిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. చూడండి, వాళ్ళు వేసుకునే ప్రణాళిక వేరుంది, కానీ ఆ ప్రణాళికను దేవుడు ఏం చేస్తున్నాడు అంటే ముందుగానే తెలియజేస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. వీళ్ళతో చేయబోతున్నారు, జరగబోతుంది అని ఆటోమేటిక్గా ప్రవక్తకు తెలియజేయబడుతుంది. జరుగుతుంది, ఏం జరుగుతుంది, వాళ్ళు ఏం మాట్లాడకుండా తెలుస్తుంది. మీకు తెలుసా ఇక్కడ ఎట్లా కనబడుతుందండి, అసలు వాళ్ళు ఏం చేస్తున్నారో ఏం మాట్లాడుతున్నారో ఈ దినాన డైరెక్ట్గా కనబడేది ఏంటిది? ఎక్కడ పడితే అక్కడ మన రోడ్ల మీద పెట్టారు, అంతలో పెట్టారు. ఏంటిది అది? సీసీ కెమెరాలేనా? హల్లెలూయా, దేవుని స్తోత్రం. ఎందుకంటే ఎవరు చూడకపోయినా కానీ అందులో రికార్డ్ అవుతుంది అది. హల్లెలూయా. కనుక చూడండి, ఇక్కడ దేవుడు ప్రతిదాన్ని సీసీ కెమెరా ద్వారా మనం చూస్తున్నాడు. ఆయన మనం ఏం మాట్లాడుతున్నామో, ఎటువంటి ప్రణాళిక వేసుకుంటున్నామో, ఒకరి మీద దాడి చేయాలో లేకపోతే ఎటువంటి ఉద్దేశాలు మనం కలిగి ఉన్నామో ఇవన్నీ కూడా రికార్డ్ అవుతున్నాయి. సీసీ కెమెరా ద్వారా దేవుడు చూస్తూ ఉన్నాడు, ప్రవక్త చూస్తున్నాడు. అందుకనే రాజుకు చెప్తున్నాడు. హల్లెలూయా. ఇక్కడ ఏముందంటే సిద్ధపాటు ఉంది. నిజమేనా? జరగబోయే దాన్ని ముందుగా చెప్తే వాళ్ళు ఎట్లా ఉంటారో సిద్ధపడతారు. హల్లెలూయా. చూడండి, అందుకనే ఈ సంగతులన్నీ కూడా మరి ఎలీషా ప్రవక్త చెప్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక చూడండి, ప్రార్థన జీవితం అనేది చాలా ప్రాముఖ్యమైనది ప్రియులారా. హల్లెలూయా. ప్రార్థన చేయు ప్రజలే నేడు ఉన్న విపత్కర పరిస్థితులలో కావలసి ఉన్న ఉత్తమమైన ఆయుధములై ఉన్నారు. ఆమేన్. ఎవరట ఆయుధాలు ఎవరు? ప్రార్థన చేయు ప్రజలే, వారే ఆయుధమై ఉన్నారు. సంఘములో ప్రార్థన చేసేవారు కావాలి. ప్రార్థన వల్ల సమస్తము సాధ్యము. ప్రార్థననే చాలా ప్రాముఖ్యమైనది, అదొక ఆయుధమై ఉన్నది. ప్రార్థన ఆయుధమైతే ప్రార్థన చేసేవారు ఆయుధాలై ఉన్నారు. హల్లెలూయా. అదే ఉత్తమమైంది. సంఘములో, కుటుంబములో, వ్యక్తిగతంగా ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైంది. ప్రార్థన లేకుండా పరిస్థితులు ప్రార్థన వల్లే పరిస్థితులు మారుస్తుంది. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు అమెరికా దేశం ఉందండి. ఈ మాటలు ప్రవక్త చెప్తాడు. అమెరికా దేశం ఏంటంటే అది అగ్రదేశము, ప్రపంచంలో అగ్రమైంది. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే ఆయుధాలు తయారు చేస్తుంది, ప్రపంచాన్ని నాశనం చేసే ప్రతి ఆయుధాలు అమెరికాలో ఉంటాయి. వింటున్నారా? ఆమేన్. కానీ చూడండి, దీనికోసము వారు పోరాటం చేస్తున్నారు, కానీ ప్రార్థన అనేది ఆ దేశంలో లేదు. ప్రార్థన ఆయుధంలాగా ప్రార్థన చేసే జీవితాల వారికి లేవు. హల్లెలూయా. మీకు తెలుసు, అమెరికాలో మనం అనుకుంటాం ప్రవక్తను దేవుడు అక్కడి నుంచే తీసుకొచ్చాడు, కానీ అమెరికా దేశం అంతా కూడా నిజమైన వర్తమానం లేదు. ఆమేన్. మన భారతదేశంలో మాత్రము చాలామంది వర్తమానము ప్రాకిపోతుంది. హల్లెలూయా. అందుకనే ప్రవక్త అంటాడు, ఇండియాను చాలా గ్రేట్గా చెప్తాడు ఆయన. ఆమేన్. ఇండియాలో నిజంగా ఆయన వధువు అన్నది. హల్లెలూయా. అయితే చూడండి పిల్లారా, ఎందుకంటే పాపము అయినా ఏదైనా కానీ అమెరికా నుంచి వచ్చింది కదా, అవునా కదా?
ప్రతిదీ అక్కడి నుంచి వచ్చింది. ఈ మధ్యలో ఏమైంది అమెరికాలో గుర్తుందా మీకు? అమెరికాలో ఏం జరిగింది? కాలిపోయిందా? ఏదో కాలిపోయింది కదా, ఏంటిది అది? లాస్ ఏంజల్స్ అయినా. లాస్ ఏంజల్స్ అంటే ఏంటిది? ఏంజల్స్ అంటే దూతలు. దూతలేనా? దేవదూతల పట్టణం. దేవదూతల పట్టణం అనేది దానికి చాలా ప్రాఫెసీ ఉంది. ప్రవక్త చెప్పాడు. 7th విజన్లో ఏం చెప్పాడు ప్రవక్త? అమెరికా కాలిపోతుంది అన్నాడు. చూడండి, ఆ సూచనలు కనబడుతున్నాయి. హల్లెలూయా. అగ్రదేశం, అగ్రరాజ్యం ప్రపంచానికి. దేవునికి స్తోత్రం. అయినప్పటికీ కూడా దేవుడు చెప్పింది, ప్రవక్త చెప్పినంత కూడా నెరవేరుతుంది. 7th విజన్ లాస్ట్ది. వింటున్నారా? 6 అయిపోయినాయి. 7వ దర్శనం అది. నిజమేనా? దేవునికి స్తోత్రం. అయితే చూడండి, ప్రవక్తను వాళ్ళు ఏమడుగుతారంటే, భవిష్యత్ ఎట్లా, దేశం భవిష్యత్ ఎట్లా, మరి నీ భవిష్యత్తు ఏంటి నీకు తెలుసు అంటే ప్రవక్త అంటాడు, నా భవిష్యత్తు దేవుని చేతిలో ఉన్నదంటాడు ఆయన. హల్లెలూయా. నా భవిష్యత్తు నా చేతిలో లేదు. దేశ భవిష్యత్తు అయినా కానీ ప్రతి దేవుని చేతిలోనే ఉంది. నా భవిష్యత్తు, నా ప్రాణము, నా జీవం సమస్తం దేవుని చేతిలోనే ఉంది. హల్లెలూయా. ఎందుకంటే నా భవిష్యత్తు దేవుని చేతులలో ఉన్నది. దేవుడే నా భవిష్యత్తుని పట్టుకొని ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. చూడండి పిల్లలారా, గమనించండి. ఎందుకంటే భవిష్యత్తు గురించి వాళ్ళు ప్రశ్న వేసినప్పుడు ఆయన అంటాడు, నా భవిష్యత్తు దేవుని చేతిలో ఉన్నట్టు నీ భవిష్యత్తు దేవుని చేతిలోనే ఉంది. ప్రతి ఒక్కరి భవిష్యత్తు దేవుని చేతిలోనే ఉన్నది. హల్లెలూయా. చూడండి పిల్లలారా, గమనించండి. మరి మన భవిష్యత్తు దేవుని చేతిలో ఉన్నప్పుడు, మన ఆయుష్ దేవుని చేతిలో ఉన్నప్పుడు, సమస్తము దేవుని చేతిలో ఉన్నప్పుడు మనము దేవునికి ఎంతగా దగ్గరగా జీవించాలి? దేవుని ఎంతగా విశ్వాసం కలిగి ఉండాలి? వింటున్నారా? హల్లెలూయా. నా ఇష్టం అండి, నేను సాధిస్తాను, సంపాదించుకుంటాను, నా ఇష్టం అనుకునేది అది నీ భవిష్యత్తు కాదు. నువ్వు అనుకుంటాం, మనం అనుకుంటాం, అది చేస్తాం, ఇది చేస్తాం అనుకుంటాం, కానీ చివరికి మన భవిష్యత్తు అనేది దేవుని చేతిలో ఉంది. హల్లెలూయా. కనుక చూడండి పిల్లరా, గమనించండి. అయితే ఇప్పుడు మనకు తెలుసు, ఎందుకంటే ప్రవక్త అక్కడ ఉన్నాడని, ఎలీషా ప్రవక్త అక్కడ ఉన్నాడని సంగతి సిరియా రాజుకు తెలిసిపోయింది. నిజమేనా? అప్పుడు ఏం చేస్తున్నాడు రాజు? వాక్యాలు మనం చూస్తున్నాం. ఆయన ఏం చేస్తున్నాడు? దోతాల్లో ఉన్నాడు. తెలిసిన తర్వాత 14 వచనం, కాబట్టి రాజు అచ్చటికి గుర్రములను, రథములను, గొప్ప సైన్యమును పంపాను. వారు రాత్రి వేళ వచ్చి 4 దిశలను పట్టణమును, చూడండి, రాత్రి వేళ గుర్తుందా మీకు? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. వింటున్నారా? రాత్రి అంటే చీకటే కదా. దేవుని కార్యాలు కాదు, సాతాను కార్యాలు చీకటిలోనే జరుగుతాయి. ఎంతమందికి అర్థమవుతుంది? ఆమేన్ కదా. చీకటిలోనే కార్యాలు, సాతాను దేవుని కార్యాలు కాదు. దేవుడు వెలుగై ఉన్నాడు. వెలుగులోనే చీకటి కార్యాలు కదా. ఈ గుసగుసలో లేకపోతే మాట్లాడుకోవడము, ఎవరు తెలియకుండా మనం మాట్లాడుకుంటామండి, ఏదో ప్లాన్ చేసుకుంటామండి, ఇవన్నీ దేవుని కార్యాలు కావు. అది దేవుని ఆలోచన కాదు, అది సాతాను ఆలోచన. ఆమేన్. ఇక్కడ చూడండి, వాళ్ళు చీకటి వేళ ప్లాన్ చేసుకున్నారు, వాళ్ళు పంపిద్దాం అనుకున్నారు రాజు. అది ఇక్కడ మాట చూస్తున్నాం. చూడండి అక్కడ ఏముందండి, దయచేస్తుందండి. రాత్రి వేళ వచ్చి పట్టణములు చుట్టుకొనుగా. చూడండి వాళ్ళు ఏం చేసినట్టే రాత్రి వేళ ప్రయాణం చేశారు, రాత్రి వేళ వచ్చారట. ఎటున్నారు? ఆమేన్. చూడండి, అయితే అక్కడ ఈ ఎలీషా పనివాడు అక్కడ ఉన్నట్టుగా బైబిల్ చెప్తున్నది. అతను ఏం చేసినట్ట, ఎప్పటికి కూడా ఎలీషా గురించి ఆయన చూసుకునేవాడు. అంటే బయటికి పోవడం రావడం అనేది ముందుగానే ఉండి అన్ని పనులు చూసుకునేవాడు ఎలీషా దగ్గర ఉన్న పనివాడు.
అతను బయటకు వచ్చిండట. వచ్చిన తర్వాత ఏమైంది? అతనికి ఏం కనబడింది? చదవండి. దైవజనుడైన పనివాడు పెందలకడ లేచి బయటికి వచ్చినప్పుడు గుర్రములను రథములను గల సైన్యము పట్టణము చుట్టుకొనుట కనబడెను. ఏం కనబడింది ఆయనకి? వింటున్నారు కదా? ఎలీషా పనివాడు బయటకు వచ్చాడు. ఉదయం వేకువజాము లేచి బయటకు రాగానే ఏం కనబడిందట? సైన్యం కనబడింది. ఆ సైన్యం ఏం సైన్యం ఉంది? ఏమేమి ఉన్నది అక్కడ? గుర్రములు ఉన్నాయి, రథముల గొప్ప సైన్యం వచ్చిందట. నిజమేనా? అదంతా కనబడుతూ ఉన్నది. తర్వాత అంతటా అతని పనివాడు, అయ్యా నా ఏలినవాడ, మనము ఏమి చేయుదామని ఆ దైవజనుడితో అనగా, చూడండి ఎంత భయపడిపోతున్నాడండి. ఎవరు భయపడిపోతున్నారు? అందరికి వినబడుతుందా? భయపడేది ఎవరు భయపడుతున్నారు? పనివాడు భయపడుతున్నాడు. భయపడి ఏమన్నాడు? అయ్యా నా ఏలినవాడ, మనం ఏమి చేయుదామని దైవజనుడితో అనగా, ఆయన ఏమన్నాడు? అతడు భయపడవద్దన్నాడు ఆయన. హల్లెలూయా. దేవుడు చెప్పే మాట ఇది. దేవుడి మాట చెప్తాడు, భయపడకుము, నేను నీకు తోడైనాను, నమ్ము. అదే మాట చెప్తున్నాడు ఆయన. భయపడకుమన్నాడు. హల్లెలూయా. భయపడకుము. మన పక్షం ఉన్నవారు వారి కంటే అధికులై ఉన్నారు. ఆమె చెప్తారా? వారి సైన్యము, వారి రథాలు చూసి భయపడకండి, వారి కంటే ఎక్కువగా మన పక్షాన ఉన్నారు. ఆమేన్. ఏరి ఎక్కడ కనబడుతున్నారు? అతనికి కనబడట్లేదు. ఎవరికి కనబడతలేరు? ఎలీషా పనివానికి ఈ సైన్యం కనబడతలేదు. ఆయన కనిపించేది ఈ కళ్ళతో ఈ సైన్యం కనబడుతుంది. కానీ ఎలీషా చెప్పే సైన్యం ఏ కళ్ళతో చూడాలి? అది అదృశ్యమైన కళ్ళతో చూడాలి. అదే అదృశ్యమైంది. హల్లెలూయా. అది కనిపించట్లేదు. అందుకని అదృశ్యమైన వాటిని చూసేవాడు ఎలీషా. ఆమేన్. ఇతడు అదృశ్యమైన చూస్తే ఎందుకు భయపడతాడు? విశ్వాసముడు ఎందుకు భయపడతాడు? చూస్తలేడు, ఆయన భౌతికంగా చూస్తున్నాడు. ఎంతమందికి అర్థమవుతుంది? భౌతికంగా చూస్తున్నాడు. సైన్యం కనబడుతుంది, రథాలు కనబడుతున్నాయి, గుర్రాలు కనబడుతున్నాయి. అయ్యా అని భయపడుతూ అన్నాడు. కానీ ఎలీషా అన్నమాట చూడండి, దానికంటే గొప్ప సైన్యం అనుకున్నది. ఏదయ్యా అంటే నీకు ఎక్కడ కనబడుతుంది? అది కనబడదు, నీకు అది కనబడదు. మరి ఎలీషాకు కనబడుతుంది, ఈయనకు కనబడతలేదు. తేడా ఏంటి? వింటున్నారా? ఎలీషా కనబడుతుంది, మరి ఈయన కనబడట్లేదేంటి? తేడా ఉంది అక్కడ. హల్లెలూయా కదా? అర్థమైందా మీకు? తేడా లేదా? అవిశ్వాసం వేరు, విశ్వాసం వేరు. విశ్వాసం దూరాన్ని చూస్తుంది. ఆమేన్. అవిశ్వాసం నమ్మదండి, నమ్మదు. ఇక్కడ ఉన్నారా అంటే నువ్వు నమ్ముతావా? దేవుడు ఇక్కడ ఉన్నాడని చెప్తే మీరు నమ్ముతారా? నేను నమ్ముతున్నాను. హల్లెలూయా. మీరు నమ్ముతారా? ఎంతమంది నమ్ముతారు? దేవుడు నిజంగా మన మధ్యలో ఉన్నాడు ఇక్కడ. మీరు అనవచ్చు ఏది చూపెట్టమని, కానీ నేను నమ్ముతున్నాను. ప్రభు అని యేసుక్రీస్తు వారు, పరిశుద్ధాత్మ ఇక్కడ ఉన్నారు అని బైబిల్ చెప్తున్నది. చూడండి, అక్కడ లేడు, వాళ్ళకి ఆయన కనిపించట్లేదు, అందుకనే భయపడుతున్నాడు. కానీ ఆయన అన్నాడు, భయపడకుము, మన పక్షమున ఉన్నవారు వారి కంటే అధికులై ఉన్నారు అని చెప్పి, చూడండి, చెప్పి ఏమన్నాడు? దేవునితో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఆయన పనివానితో చెప్పాడు. చెప్పిన తర్వాత యెహోవా, అయ్యా యెహోవా దేవా, వీడు చూసినట్లు దయచేసి వీని కండ్లను తెరువమని ఎలీషా ప్రార్థన చేయగా, ఆమేన్. ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా ఆ పనివాను కండ్లను తెరవజేసెను. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఇంతవరదాకా కళ్ళు తెరవబడలే. అర్థమవుతుందా? ఇంతవరదాకా కళ్ళు తెరవబడలేదు.
ఎప్పుడైతే ఎలీషా ప్రార్థన చేశాడో దేవుడు ఆ పనివాని కళ్ళను తెరిచాడు. తెరిచిన తర్వాత ఏమైంది చదవండి. తెరవజేశాను, ఆ పనివాని కళ్ళను తెరవజేశాను కనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేత నిండి ఉండుట చూచెను. ఇంతవరకు చూడలేదండి. అర్థమవుతుందా? ఇంతవరకు చూడలేదు. ఎప్పుడైతే ఎలీషా ప్రార్థన చేశారో, దేవునికి ప్రార్థన చేశారో, దేవుడు ఆ పనివాను కళ్ళు తెరిచాడు. ఆమేన్. అయ్యా కళ్ళు ఉన్నాయి కదా, చూస్తున్నాడు కానీ మీరు అనవచ్చు కదా. మరి దేవుడు కళ్ళు ఉన్నాక చూస్తున్నాక ఇంకెందుకు తెరవమన్నాడు? తెరవమని ప్రార్థన చేశాడు ఎలీషా. ఏ కళ్ళు తెరవాలా? ఈ కళ్ళు ఆల్రెడీ చూస్తున్నాడు కదా. ఎంత తేడా ఉన్నదండి. హల్లెలూయా. ఎంత డిఫరెన్స్ ఉన్నది అక్కడ. హల్లెలూయా. ఆయన చూస్తున్నాడు. ఈ కళ్ళతోనే ప్రతి మనిషి చూస్తాడు. అర్థమవుతుందా? ఈ కళ్ళతోనే ప్రతి మనిషి చూస్తాడు. ఈ కళ్ళతోనే చూసి మీరు నమ్ముతారు. లేదు ఇక్కడ మీకు కనిపించట్లేదంటే మీరు నమ్ముతారా? ఎందుకంటే మానవుడు నమ్మడు. కానీ ఇక్కడ ఏ కన్నులు తెరవబడ్డాయి? ఏ కన్నులు తెరవబడ్డాయి? హృదయ నేత్రాలు తెరవబడ్డాయి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి ప్రియులారా, సహజమైనటువంటి వాటి కోసం కాదు మనం చూడవలసింది, సహజాతీతమైన వాటి కోసం చూడాలా. ఆమేన్. సహజమైన అందరూ చూస్తారు కదా. సహజమైన అంటే మామూలుగా అన్నీ కనిపించేటి అందరూ నమ్ముతారు. కానీ కనిపించనివి నమ్మేవాడే విశ్వాసి. ఆమేన్. హల్లెలూయా. బైబిల్ ఒక మాట చూద్దాం ప్రియులారా. బైబిల్లో చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక ఇదే 11వ అధ్యాయం 7వ వచనం చూడండి. 7వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11, 7వ వచనం. ఒక్క నిమిషం తీసేట అందరూ తీయండి దయచేసి. చదవండి. దేవునికి స్తోత్రం. వింటున్నారా? అక్కడ ఏం చెప్పబడుతుంది చదవండి. విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి, అంటే ఆయన చూసినాడా? చదవక్కర్లేదు, మీరు వింటే చాలు, అర్థం చేసుకుంటే చాలు. ఆమేన్. నోవహు ప్రవక్త అది వరకు చూడలేదు, అయినా చూడని వాటి మీద నమ్మకం కలిగి ఉన్నాడు. నిజమేనా? బైబిల్ అక్కడ చెప్తున్నా చూడండి, చదవండి మళ్ళీ. చదవండి 7వ వచనం. నోవహు విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులు గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు కలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. ఆమేన్. అంటే ఇవన్నీ ఆయన చూసి ఓడ తయారు చేయట్లేదు, అది వరకు ఏముంది అక్కడ? చూడని సంగతులు. నిజమేనా? మనం చూస్తేనే నమ్ముతామా? చూస్తేనే మీరు నమ్ముతారా? చూడక నమ్ముతారా? చూడక నమ్మడం విశ్వాసం అది. ఆమేన్. అందుకని బైబిల్లో ఒక మాట ఉంది, చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. ఆమేన్. అక్కడ విశ్వాసం ఉంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. గమనించండి ప్రియులారా. అట్లాగే 27వ వచనం చూడండి. 27వ వచనం, అదే 11వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక 27వ వచనం. విశ్వాసమును బట్టి అతడు అదృష్టుడైన వానిని చూచుచున్నట్టు. ఇక్కడ మీకు అర్థమైందా? దేన్ని బట్టి? అందరూ చెప్పాలి. దేన్ని బట్టి? విశ్వాసమును బట్టి. కనిపించే దాన్ని బట్టి, దాన్ని కాదు. ఏముంది అక్కడ? అదృష్టుడైన వానిని. అదృష్టుడైన వాడంటే ఎవరు? కనిపించేవాడా? కనిపించనివాడా? కనిపించనివాడు.
అదే అదృశ్యమైంది. నిజమేనా? అదృశ్యమైనది అంటే మనకు కనిపించదు, కానీ ఇక్కడ ఏమవుతుంది చూడండి, విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వానిని చూచుచున్నట్టు కనపడని వాని నమ్ముతున్నాడు. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయ. అదృశ్యుడైన వానిని చూచుచున్నట్టు స్థిర బుద్ధి గలవాడై, స్థిరమైన బుద్ధి గలవాడై, తర్వాత రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయెను. అంటే చూడండి, విశ్వాసం బట్టి అది వరకు చూడని అదృశ్యుడైన వాణిని చూచుచున్నట్టు. అంటే మరో అర్థం ఏంటంటే కనిపించని వాణ్ణి చూస్తున్నాడు. చూడండి, కనిపించినవే మనం చూస్తాం ఈ కళ్ళతోటి కదా, కానీ కనిపించని వాడిని చూస్తున్నాడు. ఇక్కడ నోవు కనిపించని దానికోసమే సిద్ధం చేసుకున్నాడు. కూడా విన్నాడు, దాని యందు విశ్వాసం ఉంచాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. చూడండి ప్రియులారా, రోమా పత్రిక 8వ అధ్యాయము 24వ వచనం చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము మనము నిరీక్షణ కలిగిన వారమై చూడండి, చూసుచున్న దానికోసము నిరీక్షణ అవసరం లేదు. అర్థమైందా మీకు? నాకు ఇది సెల్ ఇక్కడ ఉందండి, కనబడుతుంది, నిరీక్షణ ఎందుకు? దీనికి ఎదురు చూసులు లేనే లేదు. ఇది కనబడ్డది కదా, కనబడిన దానికోసం ఎదురు చూడడం అంతే. నిరీక్షణ అంటే ఎదురు చూపు, కనబడని దానికోసం ఎదురు చూడడం. ఆమేన్. అంటే దాని కొరకు నిరీక్షణ, చూడని దాని కోసం నిరీక్షణ, చూసే దానికోసం నిరీక్షణ అవసరం లేదు. నిజమేనా? హల్లెలూయా. చూసే దానికోసం నిరీక్షణ అవసరం లేదు, ఎదురు చూపు అవసరం లేదు. చూస్తున్నాం కనుక చూడని దానికోసమే నిరీక్షణ. ఆ చూడని దాన్నే చూస్తున్నట్టుగా నమ్మడం, అదే అదృష్టమైంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం చూడండి. 2వ కొరింథీయులకు 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం చూడండి. క్షణమాత్రముండు మా చులుకని శ్రమ మా కొరకు ఇప్పుడు చదవండి. ఏలైనగా దృశ్యమైనవి అనిత్యములో. దృశ్యమైనవి అంటే దృశ్యమైనవి ఏంటిది అసలు అర్థం? దృశ్యమైనవి అంటే కనిపిస్తున్నవి, కనబడేటివి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దృశ్యమైనవి అంటే కనిపించేటివి, అదృశ్యమైనటువంటి కనిపించనివి. దేవునికి స్తోత్రం. బైబిల్ ఏముంది ఆ మాట చదవండి. ఏలైనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. అదృశ్యమైనవి నిత్యమైనవి కదా. పరలోక రాజ్యం ఉన్నది, నమ్ముతున్నాం. దేవుడు ఉన్నాడు, నమ్ముతున్నాం. దేవునితో నిత్యం మనం ఉంటాం, నమ్ముతున్నాం. మనం చూసినామా? నమ్ముతున్నాం. విశ్వాసం అది. హల్లెలూయా. యేసు ప్రభు వారు నీ కొరకు నా కొరకు శిలువపైన మరణించారు. మీరు చూశారా? చూసిండ్రా మీరు? నమ్ముతున్నాం. అది విశ్వాసం. నిజమేనా? అవునండి, అదే విశ్వాసం. చూడని దానికోసము, చూసే దానికోసం విశ్వాసం కాదు.
హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇక్కడ ఏముంది? అందుకనే ఏలైనగా అదృశ్యమైనవి అనిత్యములు, తర్వాత అదృశ్యమైన నిత్యములు. దేవుడు నీకు ఏమి సిద్ధపరిచాడో అవన్నీ నీకు కనిపిస్తున్నాయా? కానీ నువ్వు నమ్ముతున్నావు కదా. ఎంతమంది నమ్ముతున్నారు? దేవుడు రాజ్యం సిద్ధపరిచాడు, పరలోక రాజ్యం ఉంది, ఆయనతో నిత్యం నువ్వు జీవిస్తాం, నువ్వు మనందరం జీవిస్తాం. ప్రవక్తను నమ్ముతున్నాం, వర్తమానం నమ్ముతున్నాం, బైబుల్ నమ్ముతున్నాం. నిజమేనా? హల్లెలూయా. ఇదంతా విశ్వాసమేనే, విశ్వాసంతోనే. దేవునికి స్తోత్రం. ఆమేన్. కనుక దేవుని బిడ్డలారా గమనించండి. గుడి భర్తమై అని వర్తమానంలో పోగుతున్నాడు. నీవు మరణముల నుండి జీవములోనికి దాటి ఉన్నావు. నీవు లోక కార్యము నుండి దాటిపోయి దేవుని కార్యమును విశ్వసిస్తున్నావు. క్రైస్తవుడు కంటికి కనిపించే దానిని చూడడు. ఎంతమందికి అర్థమవుతుంది? క్రైస్తవుడు కంటికి కనిపించే దానిని చూడడు, అతడు అదృశ్యమైన దానినే చూస్తాడు. ఆమేన్. అంటున్నారా? అవునండి. కనిపించే దాన్ని చూస్తే ఇక విశ్వాసం ఎందుకు ఎత్తుతుంది? అది విశ్వాసం కాదు. అది లోకము కనిపించేదాన్ని చూస్తారు మనుషులు, కానీ విశ్వాసి దేవుని నమ్ముకున్నవాడు కనిపించని దానికోసం చూస్తాడు. అందుకని ఇక్కడ దేవుని పోగుతున్నాడు. క్రైస్తవుడు కనిపించే దానిని చూడడు, కానీ అతడు అదృశ్యమైన దాన్నే చూసును. అతడు కనబడని దాన్ని చూస్తాడు. నీవెంత మాత్రము నీ కన్నులతో చూడవు. ఆమేన్. నీ హృదయంలో చూస్తావు, నీ హృదయం ద్వారా దాన్ని చూస్తావు. హల్లెలూయా. అర్థమవుతుందా? అర్థమవుతుందా? కనిపించని దాన్ని హృదయ నేత్రాలతో చూస్తావు. ఆమేన్. చూడండి ప్రియులారా, గమనించండి. దైవ శాస్త్రము, భౌతిక శాస్త్రము, భౌతిక రాజ్యము అని వర్తమానంలో ప్రభుత్వన్నాడు. మనము ఆధారపడవలసింది విశ్వాసం మీదనే ఆధారపడాలా. ఎంతమందికి అర్థమవుతుంది? దేవుని నమ్ముకోవాలంటే ఆధారం విశ్వాసమే. ఎందుకంటే విశ్వాసం లేకపోతే దేవుని ఎట్లా నమ్ముతాం? నమ్మలేవు. కనుక మనం ఆధారపడవలసింది విశ్వాసం ద్వారానే. దేవుడు ఏదైతే సత్యమని చెప్పాడో దాని మీద మనం అదృశ్యమైన వాటి వైపే చూస్తూ ఉన్నాం. ఎంతమందికి అర్థమైంది? ఎంతమందికి అర్థమైంది? హల్లెలూయా. దేవుడు చూడండి, ఏదైతే సత్యమని చెప్పాడో దాని మీదనే మనం అదృశ్యమైన వాటి వైపు చూస్తున్నాం. అబ్రహాం చెప్పిన విధంగానే మనము లేనివి ఉన్నట్టుగా పిలుస్తూ ఉన్నాం. అర్థం కాలే? అబ్రహాము లేని ఉన్నట్టుగానే పిలిచాడు. ఎంతమంది నమ్ముతున్నారు? భౌతికంగా కుమారుడు లేడు కదా, దేవుడు మాత్రం వాగ్దానం చేశాడు. ఆమేన్. నేను కుమారుని ఇస్తున్నానని దేవుడు మాత్రం చెప్పాడు అబ్రహాం. అందుకని ఆయన ఏం చేస్తున్నాడు? అబ్రహాం చూడండి, అబ్రహాం చేసిన విధంగానే మనము లేనివి ఉన్నట్టుగా పిలుస్తున్నాం. నమ్మడం వేరు, పిలవడం వేరు కదా. పిలుస్తున్నాం. బాబు లేడు, మరి అక్కడ ఆయనకి ఉన్నారా? లేకున్నా కానీ ఎక్కడ పోయినాడు ఆయన? ఆ చిన్న బాబు కోసమని షాప్కి వెళ్ళి షూస్ కొనుక్కొచ్చాడు, బట్టలు కొనుక్కొచ్చాడు. మరి తీరా చూస్తే, ఈ కనులో చూస్తే బాబు లేడు. హల్లెలూయా. అర్థమవుతుందా? మనం ఏమై ఉన్నాం? అబ్రహాం సంతానమై ఉన్నాం. అబ్రహాం సంతానం అయితే అబ్రహాం ఏ విశ్వాసం కలిగి ఉన్నాడో అదే విశ్వాసం మనం కలిగి ఉండవలసింది. లేనివి ఉన్నట్టుగా నమ్మవలసి ఉన్నది. దేన్ని బట్టి నమ్మవలసి ఉన్నది? విశ్వాసం ద్వారా నమ్మవలసి ఉన్నది. ఆమేన్. చూడండి, అబ్రహాం చేసిన విధంగానే మనము లేని ఉన్నట్టుగా పిలుస్తూ ఉన్నాం. 100 సంవత్సరాలు ఏం చేసిండు ఆయన? 100 సంవత్సరాలు కలవడై అదృశ్యమైన దాన్ని చూస్తూ అవిశ్వాసము చేత దేవుని వాగ్దాన వాక్యమును ఏమాత్రం సందేహించలేదు. ఆమేన్. అర్థం కాలే? అర్థమైందా? ఎంతమందికి అర్థమైంది? హల్లెలూయా. నేను మళ్ళీ చెప్తా చూడండి. అతను 100 సంవత్సరాల దాకా చూశాడు. అప్పటికి శారాకి 90 సంవత్సరాలు అయింది. హల్లెలూయా. అంత వయసు కలవడై కూడా అదృశ్యమైన దాన్ని చూస్తూ జీవిస్తూ ఉన్నాడు.
ఏంటిది అదృష్టమైంది? కుమారుడైన వాడు, దేవుడిచ్చినటువంటి వాగ్దానం అనేది అది. ఆమేన్. దాన్ని చూస్తూ అవిశ్వాసం చేత దేవుని వాగ్దాన వాక్యం ఎప్పుడు సందేహించకుండా అదృశ్యమైన దాన్ని చూస్తూ ఉన్నాడు. చూస్తున్న సమయంలో అదృశ్యమైందే. కుమారుడు ఉన్నాడు, లేకుండా ఉన్నాడని నమ్మాడు. ఆ నమ్మినప్పుడు దేవుడు నిజంగా కుమారుని ఇచ్చాడు. ఆమేన్. నమ్ముతున్నారా? హల్లెలూయా. నీ నమ్మకం నువ్వు దేవుని మీద పెట్టినప్పుడు, విశ్వాసం పెట్టినప్పుడు, ఆ దూరాన్ని చూస్తుంది, దేవుడిస్తేనే చెప్పిన దాన్ని చూస్తుంది, నమ్మకం కలిగి ఉంటుంది, ఎదురు చూస్తుంది, నిరీక్షణ కలిగి ఉంటుంది, పొందుకుంటుంది. విశ్వాసమే నిజ స్వరూపం. అదే ఉన్నది. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. కనుక దేవుని పెట్టారు, గమనించండి. బండతో మాట్లాడము మరియు ఆయన నీళ్ళు ఇచ్చును. బండతో మాట్లాడమన్నాడు. ఒక వర్తమానం ఉంది. ఇది దేవుని స్తోత్రం. జాగ్రత్త వినండి. కొటేషన్ చెప్తారు ప్రవక్త. ఈ కొటేషన్ మీరు రాసుకోండి. మీరు నోట్ బుక్స్ పెట్టుకోండి. స్పిరిచువల్గా నేను మాట్లాడుతాను మిత్రుడు. హల్లెలూయా. చదివించిన వాళ్ళందరూ నోట్ బుక్స్ పెట్టుకొని రాసుకోండి. కొటేషన్స్ చాలా ప్రాముఖ్యమైనవి. దేవునికి స్తోత్రం కలుగుగాక. చూడండి, ఇక్కడ ఏమంటారంటే ప్రతి క్రైస్తవుడు ఎల్లప్పుడూ అదృశ్యమైన వాటినే చూడాలి. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఈ మాట మీకు అర్థమైందా? హల్లెలూయా. అయ్యా నేను క్రైస్తవుని కాదు అని అంటే చూడకు. అయ్యా నేను క్రైస్తవుని, క్రీస్తుని వెంబడించేవాడిని, నా ప్రభువు నేను వెంబడిస్తున్నాను అని నువ్వు నమ్మినప్పుడు నువ్వు ఎటు చూడాలి? అదృశ్యమైన వాటిని మాత్రమే చూడాలి. ఆమేన్. దేవుని యొక్క ప్రతి ఒక్క రక్షణకరమైన దీవెనలు అదృశ్యమైనవే. దేవుడు నిన్ను రక్షించాడు. చూపెట్టు. రక్షణ అనేది చూపెట్టగలుగుతావా? చూపెట్టలేవు. నీకు అనిపించదు. అది అదృశ్యమైంది. ఆమేన్. అది క్రైస్తవుడి యొక్క సంపూర్ణ రక్షణ కవచం. అదే ప్రేమ, తర్వాత సంతోషము, విశ్వాసము, క్షమాగుణము, మంచితనం, విధేయత, మృదుత్వము, సహనము, ఇవన్నీ ఒక విశ్వాసి యొక్క హృదయంలో జరిపే కార్యాలు. ఇవి అదృశ్యమైనవి. ఆమేన్. చూపెడతావా? ప్రేమను చూపెడతావా? ప్రేమను? అవునండి. కనబడని వాటిని మనము చూస్తున్నాం. మనము అబ్రహాము సంతానం అయితే మనము చూచుట ద్వారా నడవము. ఎంతమందికి అర్థమైంది? మనం అబ్రహాము సంతానం అయితే చూచుట ద్వారా నడువము అంటే మీకు అర్థం కాలేదు. నాకు కనబడుతుందని నేను పోతాను, దాని దగ్గరికి పోతానని అది చూసుడు నడుచుడు కాదు. నీకు కనబడుతుంది కానీ పువ్వుడు కాదు ఇది. ఈ కళ్ళతో కనబడేదానికి పువ్వుడు కాదు ఇది. ఆమేన్. అది ఇక్కడ ఏమన్నాడు ఆయన చూడండి. మనకు కనబడుతుంది కనుక మనము చూచుట ద్వారా నడువము, మనం విశ్వాసం ద్వారా మాత్రమే నడుస్తాం. అంటే అదృశ్యమైన దాన్ని మనం చూస్తాం కనుక నడుస్తాం విశ్వాసం ద్వారా. ఆమేన్. అబ్రహాము విశ్వాసము ద్వారా నడిచెను. ఆమేన్. అర్థమవుతుందా? అబ్రహాము విశ్వాసం ద్వారా నడిచాడు. దేవుని స్తోత్రం. ఎందుకంటే లేనివి ఉన్న వాటికి ఆయన పిలిచాడు. ఆమేన్. ఎందుకనగా దేవుడే చెప్పి ఉన్నాడు. దేవుడు ఏమి చెప్పాడో ఆ చెప్పిన దాని మీద విశ్వాసం కలిగి లేనివి ఉన్నట్టుగా నమ్మాడు. దేవునికి స్తోత్రం. ఆమేన్. కనుక దేవుని బిడ్డలారా అర్థం చేసుకుంటున్నారా? ఆమేన్. చూడండి, విశ్వాసం అన్నది 6వ ఇంద్రియం. ఈ వర్తమానంలో పోతున్నాడు. చూడండి, ఆత్మ యొక్క ఫలములన్నీ కూడా అదృశ్యమైనవే. ఆమేన్. ఆత్మీయ ఫలాలు ఇవన్నీ ఏమై ఉన్నాయి?
అదృశ్యమైనవి సమస్తము విశ్వాసమే. విశ్వాసం ద్వారా మాత్రమే దాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆమేన్. మనము అదృశ్యమైన వాటిని విశ్వాసం ద్వారా మాత్రమే చూడాలి. ఆమేన్. దేవునికి స్తోత్రం. కనుక ప్రియులారా, ఇంకా మీరు గమనించండి, క్రైస్తవుల యొక్క అమ్ముల పొదలో ఉన్న ప్రతి ఆయుధము సహజాతీతమైనదే. అర్థం కాలే? సహజమైంది కాదు, సహజాతీతమైంది. సహజాతీతమైందంటే కనిపించనిది. అసలు విశ్వాసి యొక్క జీవితం ఏంటంటే కనిపించే వాటి కోసం జీవించడు కాదు, కనిపించిన దానికోసమే జీవిస్తాడు. అదే విశ్వాసమే ఉన్నది. అదే బైబిల్ చెప్తుంది, విశ్వాసం అన్నది నిరీక్షించబడ్డ వాటి యొక్క నిజస్వరూపము లేనివి ఉన్నవంటకు రుజువై ఉన్నది. లేనివి అనేదే అదృశ్యమైంది, అవి ఉన్నవని నమ్మేదే విశ్వాసం. ఆమేన్. హల్లెలూయా. కనుక చూడండి, నీవు అదృశ్యమైన దాన్ని చూడకున్నట్లయితే నీవు స్వస్థత పొందుకోలేవు. ఆమేన్. ఆమేన్. అదృశ్యమైన దాన్ని నువ్వు చూడనట్లయితే నువ్వు స్వస్థత పొందుకోలేవు. అంటే మీకు అర్థమైందా? అదృశ్యమైనదంటే నీకు యేసు ప్రభువు దేవుడు నీకు కనిపించట్లేదు, నీ కళ్ళకు కనిపించట్లేదు, కానీ నువ్వేం చేయాలా? నీకు అదృశ్యంగానే కనబడుతుంది, కానీ నువ్వు నమ్ముతున్నావు కదా. నమ్ముతున్నావా లేదా? నమ్మితే, అందుకనే బైబిల్లో ఉంది, నమ్మటం వల్లనే నీకు సమస్తం జరుగుతుంది, కలుగుతుంది. నమ్మకం, విశ్వాసం. ఆమేన్. హల్లెలూయా. కనుక చూడండి, ఒకవేళ నువ్వు నమ్మనట్లయితే, మరి అదృశ్యమైన చూడనట్లయితే నువ్వు స్వస్థత పొందుకోలేవు, బాగుపడలేవు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా గమనించండి. అందుకనే సమస్తము స్వాధీనపరుచుకొనుట నీ వర్తమానంలో పలుకుతున్నాడు. చూడండి, అదృశ్యమైన కార్యాలు విశ్వాసి కలిగి ఉంటాడు. ఆమేన్. అదృశ్యమైన కార్యాలు ఎవరు కలిగి ఉంటారట? అవిశ్వాసి కాదు, వేషధారి కాదు, మోసగారి కాదు కదా. వేషధారి కాదు, అవిశ్వాసి కాదు, ఎవరి కార్యాలు కలిగి ఉండరు. ఒక విశ్వాసి కలిగి ఉంటాడు. ఆమేన్. విశ్వాసం అంటే, విశ్వాసం ఏం చూస్తుంది? దూరము చూస్తుంది, లేనివి ఉన్నవని నమ్ముతుంది, నిజమేనా జరగనిది జరిగిందని నమ్ముతుంది, అసంభవమైనది సంభవం అని నమ్ముతుంది. అదే కదా అబ్రహాం జీవితంలో జరిగింది. ఆ దినంలో జరిగిన సంగతి ఏంటిది? అక్కడ ఉన్న డాక్టర్లు, వైద్యులు చెప్పిన సంగతి ఏంటిది? ఇతనికి పిల్లలు పుట్టరని చెప్పారా? కానీ దేవుడు కార్యం చేసిండా లేదా? ఎంతమందికి అర్థమైంది? హల్లెలూయా. సంతానం ఇతనికి రాదంటే దేవుడు కార్యం చేస్తాడు. దేవుడు ఎప్పుడు కూడా అసాధ్యమైన కార్యాలు చేస్తాడు. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు, సమస్తము సాధ్యమే. నువ్వు అదృశ్యమైన దాన్ని చూస్తే, అదృశ్యమైన దాని మీద ఉన్నవను నమ్మితే సాధ్యమస్తము సాధ్యమే. దేవుడు సాధ్యము చేయిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక చూడండి పిల్లరా, ఇక్కడ మనం చూస్తున్నాం, అక్కడ ఏమైందంటే ఎలీషా పనివాడు ఏం చూశాడు? ఎప్పుడు చూశాడు? ఆయన దేవుడికి ప్రార్థన చేశారు. చేసిన తర్వాత తెరవబడింది ఏంటిది? ఈ కళ్ళు మాత్రం అలాగనే ఉన్నాయి, కానీ తెరవబడింది, ఇంకొక నేత్రం తెరవబడింది. నిజమేనా? అందుకనే అదే దాన్ని ఇప్పుడు అదృశ్యమైన చూడాలంటే, అదృశ్యమైన దానికోసము జీవించాలంటే, నిత్యమైనది అదృశ్యమైనది నిత్యములని బైబిల్లో ఉంది. ఆ నిత్యమైన దాని మీద విశ్వాసం ఉంచాలంటే చూడండి, ఈ కన్నులతో కాదు కావలసింది కదా, ఆత్మీయ నేత్రాలు, హృదయ నేత్రాలు
కదా. ఇప్పుడు దేవుని నేను చూస్తున్నాను, హృదయ శుద్ధి కలవారు ధన్యులు అని బైబిల్లో ఉంది. వారు ఏం చేస్తారు? ఎవరు చూస్తారు? దేవుని చూస్తారని బైబిల్ చెప్తున్నది. అంటే హృదయం నుంచి చూస్తారు, హృదయ నేత్రం అది. ఆమేన్, హల్లెలూయా. దేవుని బిడ్డలైనా గమనించండి. ఎందుకంటే దృశ్యమైన వాటి కోసం నువ్వు చూడకూడదు. దృశ్యమైన వాటి కోసం చూస్తే నువ్వు దేవుని బిడ్డవు కాదు. అదృశ్యమైన వాటి కోసమే నువ్వు జీవించాలా. ఆమేన్, అంతేనండి. సహజాతీతమైన దానికోసమే నువ్వు జీవించేది. వింటున్నారా? ఇప్పుడు ప్రతి మనిషి మరణిస్తాడు, ఇది సహజమైంది. సహజాతీతమైంది ఏంటిది మరి? మరణం లేదు. హల్లెలూయా. నిత్యము మేము జీవిస్తాం, నిత్య జీవితం జీవిస్తాం, నిత్యమైన వాటితో నిరంతరము జీవిస్తాం. చూడండి, అది సహజాతీతమైంది. అది మనకు కావాలి. దాని మీదనే మన విశ్వాసం ఉండాలి. అందుకని విశ్వాసం అనేది నిరీక్షణ. దేవుని కోసం జీవించడం అంటే నిరీక్షణ కలిగి జీవించాలా కదా. వట్టిగా అయ్యా నేను అనుకున్న జరుగుతులేదండి, ఇక నేను ఇక జీవించలేను, అది కాదు జీవితం. నిరీక్షణ కాదు అది. నువ్వు అనగానే జరగదు, కనిపెట్టుకొని ఉండాలా. ఆమేన్. నాకు ఇప్పుడే కావాలన్నప్పుడు జరగదండి, ఇప్పుడే జరగదు. అది విశ్వాసం కాదు. అబ్రహాం అన్నాడు, దేవ నాకు ఇప్పుడు ఇయ్యి, రేపే ఇయ్యి, నువ్వు ఇప్పుడు వాగ్దానం చేసిన తండ్రి రేపు ఇయ్యమని అన్నాడా? మళ్ళీ ఎన్ని సంవత్సరాలను బట్టని ఆయన చెప్పిన దాని మీద విశ్వాసం వచ్చాడు. దూరాన్ని చూసాడు విశ్వాసం ద్వారా. హల్లెలూయా కదా. వాగ్దానం పట్టుకొని ఉన్నాడు. దేవునికి స్తోత్రం. చివరికి దేవుని వాగ్దానాన్ని పొందుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక దేవుని బిడ్డలారా, ఈ సాయంకాలం గమనించండి, మనము దేని మీద విశ్వాసం కలిగి ఉన్నాం? మన విశ్వాసం ఏం చూస్తుంది? దేని కనిపెట్టుకుంటుంది? అదృష్టమైన వాటిని. అందుకనే చూడండి, మనం జీవించవలసింది కనిపించే వాటి కోసం జీవించడం కాదు. క్రైస్తవుని యొక్క జీవితం విశ్వాసం. కనిపించని దానికోసం జీవించడం కావాలా. అదే అదృశ్యమైన వాటిని చూసుట. నిజమేనా? ఎంతమందికి అర్థమైంది? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నిశ్చయంగా మీరు దేవుని బిడ్డలైతే కనిపించే దానికోసం ప్రయాసపడకండి, కనిపించని దానికోసం ప్రయాసపడండి. అదృశ్యమైన దానికోసం మనం జీవించాలి. అప్పుడు జీవించాలంటే విశ్వాసం కావాలా. ఈ విశ్వాసం ఏంటిదంటే మనుషుల మీద ఆధారపడే విశ్వాసం కాదు, ఒక వ్యక్తి మీద ఆధారపడే విశ్వాసం కాదు. అది కేవలం దేవుని యందు విశ్వాసం ఉంచడం కావాలా. దేవుని మీదనే విశ్వాసం, దేవుని మీద విశ్వాసం ఉంచాలా. ఆమేన్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, చూడండి, ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఎలీషా మాత్రం ఏం చూసాడండి? ఎలీషాకి మాత్రము పరివారం చూసినట్టు ఎలీషా చూడలే. ఎలీషా చూపు వేరుగా ఉన్నది. ఆమేన్, అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎలీషా చూపు వేరు. నీ చూపు లోకం దిక్కుండదు, దేవుని దిక్కుంచు. విశ్వాసంతో చూడు. విశ్వాస నేత్రాలు కావాలి, హృదయ నేత్రాలు కావాలి. అప్పుడు దేవుని వైపు చూడు, దేవుణ్ణి చూడు. కనిపించే దానికోసం ప్రయాసపడకు, కనిపించని దానికోసం ప్రయాసపడు. ఆమేన్. కనిపించిన దానికోసమే ప్రయాసపడ్డాడు అబ్రహాము. కనిపించేదాకా ప్రయాసపడ్డాడు, పొందుకున్నాడు. అవునండి, అదే కావాలి కదా. ఈ సాయంకాలం గమనిస్తాను పిల్లరా, ముగిస్తున్నాను నేను. మనము దేనికోసం చూడాలంటే అదృష్టమైన వాటి కోసమే మనం చూడాలి. బైబిల్ చెప్పేది అదే కదా. నిజమేనా? ఏ శత్రువులు ఎన్ని పన్నాగాలు పడినా కానీ దేవుడు నీ పక్షంగానే ఉంటాడు. నమ్ముతున్నారా? హల్లెలూయా. నీ శత్రువు నీ పక్కనే ఉండవచ్చు, నీ చుట్టుపక్కల ఉండవచ్చు, ఎవడో నీ మీద దాడి చేయాలని ప్రయత్నం చేయవచ్చు. ఏది ఏమైనా కానీ దేవుడు నీ పక్షంగా ఉన్నాడు. ఆమేన్. చూడు, తన కార్యం జరిగిస్తాడు. ఆ సిరియా రాజుతో ప్రయత్నాలు చేసిన పన్నాగాలు పన్నాడు, కానీ ఏం చేయలేకపోయాడు. ఎందుకంటే ఇక్కడ విశ్వాసం కలిగిన వాడు ఇక్కడ ఉన్నాడు. అదృష్టమైన వాడిని చూస్తున్నవాడు ఇక్కడ ఉన్నాడు. చూడండి, అందుకనే ఇజ్రాయేలు రాజు ప్రజలను దేవుడు కాపాడుకున్నాడు. ఎవరి ద్వారా? దేవుని ప్రవక్త ద్వారా, ప్రవక్త మాట ద్వారా. చూడండి, ప్రవక్త చెప్పిన దాన్ని బట్టి వారు సిద్ధపడ్డారు. హల్లెలూయా. అందుకనే మనము దేవుని కోసం సిద్ధపడాలి, దేవుని కోసం జీవించాలి. అంటే ఎట్లా కావాలి? ఏం కావాలి మనకి? విశ్వాసం కావాలా. విశ్వాసం ద్వారానే
వాక్యం చదువుతున్నప్పుడు విశ్వాసం పెరుగుతుంది కదా, నిజమేనా? వినుట వలన విశ్వాసం పెరుగుతుంది. విశ్వాసం స్థిరపరచబడాలా, విశ్వాసం ఎదురు చూడాలి. దేనికోసము? కనిపించే వాటి కోసం కాదు, కనిపించని వాటి కోసం ఎదురు చూడాలి. అదే అదృశ్యమైన వాటిని చూచుట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అదృశ్యమైన వాటి కొరకు మనము చూస్తూ వాటి కోసం మనం జీవిస్తాం. ఆమేన్. నిశ్చయిత ఒక మనం కలిగి ఉండాలి, దేవునితో నిత్యం ఉండాలి అని మనం నమ్ముతున్నాం. ఉండాలనే దాన్ని ఉన్నామని నమ్మాలా. ఆమేన్. అదే అదృశ్యమైన చూడడం. దేవుని స్తోత్రం కలుగును గాక. కనుక ప్రియులారా, అందుకనే ఈ నేత్రాలు కాకుండా దేవుడు మనకు ఇచ్చిన నేత్రాలతో, అంటే విశ్వాసం అనేటువంటి ఆ నేత్రాలతో, హృదయ నేత్రాలతో విశ్వాసం దూరం చూస్తుంది, సిద్ధపడుతుంది, మనల్ని సిద్ధం చేస్తుంది. దేవుని యందు నిలకడ కలిగిన విశ్వాసం ద్వారా మనం జీవించాలి. అటువంటి జీవితము అదృష్టమైన వాటి కోసము మనం చూస్తూ జీవించేదానికి దేవుడు మనందరూ సిద్ధపరచును గాక. దేవుడు తన మాటలు దీవించును గాక. మనమందరం లేచి నిలబడదాం. హల్లెలూయా, స్తోత్రం.